మనం ఇవాళ పెసరట్టు వేసుకుందామండి. నేను మార్నింగ్ పెసలు నానేసుకున్నానండి. ఈవినింగ్ అవనిచ్చాను, బాగా నానిపోయాయి. పెసలు కవర్ తోటి ఎలా ఉన్నవే నానేసానండి. చూసారు కదా, నానేసాక అవన్నీ మిక్సీలో వేసుకున్నాను. నేను వాటర్ అంతా రిమూవ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేశాను. నేను ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి, ఒక పావు స్పూన్ జీలకర్ర. బాగా కలిపేసుకుని మనం పెనం వేడి చేసుకుందామండి. పెనం హీట్ చేసుకుందాము. పెనం హీట్ చేసుకుని ఇప్పుడు పెనం హీట్ ఎక్కిందో లేదో చూసుకుని ఒకసారి లోపల మనం ఏం చేయాలంటే మన టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే ఉల్లిపాయలు అండి కట్ చేసుకుని ఉంచుకోవాలి. నాకు స్పైసీగా ఇష్టం, అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు. మీరు ఈ మూడు కలిపేసుకోవాలండి. ఇలాగా జింజర్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు జింజర్ని తీసేయచ్చు. లేదంటే మనం మిక్సీ వేస్తున్నప్పుడు ఈ పేస్ట్లోనే మనం జింజర్ కూడా వేసేసుకోవచ్చు అండి. జింజరు, పచ్చిమిరపకాయ కూడాను చిన్న స్పైస్ ఉంటేనే బాగుంటుంది పెసరట్టుకి. యాక్చువల్గా మా ఇంట్లో కూడా నాకు ఇష్టం స్పైసు, మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదండి. అందుకని చెప్పి నేను ఇలాగ ముక్కలు కట్ చేసుకున్నాను. చూసారు కదండి, పెనం హీట్ ఎక్కింది. అస్సలు యాతన పెట్టదండి దోశ. చూసారు కదా, ఇలాగ వేసుకోవాలి. వేసుకుని మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా తిప్పుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఇందు మీద మనము ఆయిల్ వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. చూసారు కదండి, మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా అంటే నేను పచ్చిమిరపకాయలు అవి వేసుకుని కాదు, టేస్ట్కి తగ్గట్టు అల్లం, పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు మన ఇష్టం అండి. అన్ని పీసెస్ కట్ చేసుకుని ఇంకా చట్నీ కూడా అక్కర్లేదండి, నాకు ఇలాగే వేసుకుంటాను. చూస్తారు కదా, ఎమ్మీగా రెడీ అయిపోతుంది. నేను యాక్చువల్గా బాగా పలచగానే వేసాం కదండి బాగా, సో మనము రిటర్న్ తను కూడా తిప్పక్కర్లేదండి. అందుకనే నేను ఆయిల్ ఎక్కువ వేసాను. చూసారు కదా, ఆయిల్తో పాటు ఇవి కూడా ఆనియన్స్ అవి కూడా ఫ్రై అయిపోతాయి. కింద క్రిస్పీగా వస్తుంది దోశ. నాకు ఇలాగే ఇష్టము. మిగతా వాళ్ళకి వేసేటప్పుడు మాత్రం నేను కొంచెం థిక్గా వేసి అప్పుడు టన్ తిప్పుతానండి. చూస్తారు కదా, ఆల్రెడీ ఇది తేలిపోయింది. ఇక చూస్తారు కదా, మనకి అసలు అట్లకాడ కూడా అక్కర్లేదు. చాలా సింపుల్ అండి, మనం ఏమి చేయక్కర్లేదు. చక్కగా ముడిపేసులు ఉంటాయి కదా, పొద్దున్నే లేచిన వెంటనే శుభ్రంగా నానేసేసి క్లీన్ చేసేసి మనము కొంచెం వాటర్ వేసి నానేసి ఉంచేసేయండి. సాయంత్రం అవనిచ్చి మనము వాటర్ అంతా రిమూవ్ చేసేసి అందులోది మనము వేసేసుకోవడమేనండి మిక్సీ. చూసారు కదా, మంచి వాసన వస్తూ పెసరట్టు రెడీ అయిపోయింది. ఇంకా నేను కళ్ళు తిప్పేస్తున్నానండి. వావ్, చూసారు కదా, ఎమ్మీ పెసరట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకుందాము మనం. చూసారు కదండి, అస్సలు ఇబ్బంది పెట్టదు. మళ్ళీ మనం ఇలాగే వేసేసుకోవచ్చు అనే దోశలను. చూసారు కదా, ఎమ్మీగా ఉంది కదా. ఆయిల్ వేసేసుకుని మనము మళ్ళీ ఇది కూడా టన్ తిప్పేసుకున్నాము. తొందరగా కూడా కాలిపోతాయండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పెసరట్టుకి. వావ్,
పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదండి, కొంచెం దగ్గు కూడా వస్తుంది. మరి చూస్తారు కదండి, అమ్మి అమ్మి పెసరట్టు రెడీ అయిపోయింది. ఇంకెలా తినేయడమేనండి. చూస్తారు కదా, వావ్ అనిపిస్తుందా లేదా అండి వావ్ అని వేడివేడిగా. అంతేనండి, ఇది కూడా సేమ్. మనం కొంచెం ఒక నిమిషం కాలనిచ్చి మనము యాక్చువల్గా ఇంకా టర్న్ కూడా తిప్పుకోకర్లేదు పలుచగా వేసుకుంటే. ఒకవేళ తిక్కుగా వేసుకుంటే మనం టర్న్ తిప్పేసుకుని మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి పెసరట్టు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎమ్మి ఎమ్మి దోశలు రెడీ అయిపోయాయి. ఇంకా తినేయడమే, ఇంకా వేడివేడిగా. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి పెసరట్టు రెడీ. వావ్, ఎమ్మీగా ఉంది కదా. థ్యాంక్ యూ అండి.